నేను ఆ రోజు ఏమడిగాం, డ్రగ్స్ వస్తున్నాయని అడిగితే మా ఆఫీస్ మీద దాడి చేస్తావా? నడి రోడ్డు మీద చంపేశారు మీ మనుషులు. ఒకప్పుడు గులకరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, బాబాయిని చంపేసి వేళ మీద వేసేయడం. మేం చేస్తే ఇవన్నీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉంది? ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది. నీళ్ళు ఇస్తా, ఇల్లు ఇస్తా, కరెంట్ ఇస్తా, దానికి ఏం కావాలన్నా మోడర్న్ షాప్ కట్టి హ్యాండ్ నాయుడు చేస్తున్న ఈ జల భగీరథ ప్రయత్నము ఒకరి రైతు అనేది కాదు, కానీ అనంతపురం జిల్లా అంతా రాయలసీమ అంతా రాళ్లసీమ కాకుండా రతనాల సీమగా మారి మాకు ఎంతో మేలు చేస్తున్నాడు. మా ఊరికి రావడం మా అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు రావడం మా అదృష్టం.